మెరిట్ మైండ్స్. ఈ రోజు న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయబడ్డ 4 ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రహ్మోస్ మిసైల్ గురించి. సెకండ్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అండ్ థర్డ్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ మిజోరాం which became the first state in India to achieve full functional literacy rate. And fourth వచ్చేసరికి world's first pandemic treaty by your World Health Organization. First article of the day is about BrahMos missile. Development of longer range BrahMos missile as well as sleeker BrahMos NG variant on track. BrahMos NG అంటే ఏంటి? BrahMos నెక్స్ట్ జనరేషన్ మిసైల్ అనేది డెవలప్మెంట్ కి స్టార్ట్ అయింది అని చెప్పి ఈ రోజు న్యూస్ పేపర్ లో ఆర్టికల్ పబ్లిష్ చేశారు. సో ఈ రోజు మెయిన్ గా మనం అసలు బ్రహ్మోస్ మిసైల్ ఏంటి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ బ్రహ్మోస్ మిసైల్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. బ్రహ్మోస్ నేమ్ ఎక్కడ ఆరిజిన్ అయిందండి? ఫ్రమ్ బ్రహ్మపుత్ర రివర్ ఆఫ్ ఇండియా అండ్ మాస్క్వా రివర్ ఆఫ్ యువర్ రష్యా. ఇండియా అండ్ రష్యా కొలాబరేషన్ లో డెవలప్ అయింది కాబట్టి బ్రహ్మోస్ నేమ్ వచ్చేసరికి 2 మెయిన్ రివర్స్ ఆఫ్ ఇండియా అండ్ రష్యా నుంచి బ్రహ్మోస్ అనే నేమ్ ని డిరైవ్ చేశారు. అండ్ సెకండ్, ఇట్స్ జాయింట్ డెవలప్డ్ బై డిఆర్డిఓ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎన్పిఓ ఆఫ్ రష్యా. ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ కలిసి బ్రహ్మోస్ ని డిజైన్ చేశారు. అండ్ బ్రహ్మోస్ ఈజ్ ఏ సూపర్ సానిక్ క్రూయిజ్ మిసైల్. మీకు మెయిన్ గా ఇక్కడ మీనింగ్స్ తెలియాల్సింది. సూపర్ సానిక్ అంటే ఏంటి, క్రూయిజ్ మిసైల్ అంటే ఏంటి. మనకి మేజర్ గా సూపర్ సానిక్ మిసైల్ కి హైపర్ సానిక్ మిసైల్ కి డిఫరెన్స్ తెలియాలి. మ్యాక్ 1 అనే వర్డ్ ఇంపార్టెంట్. మ్యాక్ 1 అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అని అర్థం. సో మ్యాక్ 1 ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ యువర్ సౌండ్. సూపర్ సానిక్ మిసైల్స్ ఏవైనా కూడా లెస్ దాన్ 5 మ్యాక్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తాయి. అంటే స్పీడ్ ఆఫ్ ద మిసైల్ ఈస్ లెస్ దాన్ 5 మ్యాక్. 1 మ్యాక్ అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్, 5 మ్యాక్ అంటే 5 టైమ్స్ ఫాస్టర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అని అర్థం. సో ఇప్పుడు సూపర్ సానిక్ మిసైల్స్ ఏ స్పీడ్ తో ట్రావెల్ చేస్తాయి అంటే లెస్ దాన్ 5 మ్యాక్. అదే హైపర్ సానిక్ అయితే ఈక్వల్స్ టు ఆర్ గ్రేటర్ దాన్ 5 మ్యాక్. ఇది గుర్తుంచుకోండి. ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ 5 మ్యాక్ అయితే యువర్ హైపర్ సానిక్, లెస్ దాన్ 5 మ్యాక్ అయితే సూపర్ సానిక్ అని అంటాం. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ యువర్ సూపర్ సానిక్ అండ్ హైపర్ సానిక్ మిసైల్స్. మరి క్రూయిజ్ అండ్ బాలిస్టిక్ మిసైల్స్ కి డిఫరెన్స్ ఏంటి? సో నెక్స్ట్ డిఫరెన్స్ ఈజ్ అబౌట్ క్రూయిజ్ వర్సెస్ యువర్ బాలిస్టిక్ మిసైల్స్. బాలిస్టిక్ మిసైల్స్ అనేవి ఫస్ట్ అసెండ్ అంటే స్టార్ట్ చేయంగానే దే విల్ అసెండ్ ఇన్ టు ద స్పేస్ అండ్ దెన్ డిసెండ్ బ్యాక్ టు ద గ్రౌండ్ అండ్ హిట్ ద టార్గెట్. ఇది టార్గెట్ అనుకుంటే దే విల్ ఫస్ట్ అసెండ్ ఇన్ టు ద స్పేస్ అంటే పైకి వెళ్ళి మళ్ళీ లేటర్ దే విల్ డిసెండ్ బ్యాక్ టు ద గ్రౌండ్ టు హిట్ ద టార్గెట్. ఈ పాత్ ని ఏమంటాము అంటే పారాబాలిక్ ట్రెజెక్టరీ అంటాం. మ్యాథ్స్ లో దీన్ని మనం ఒక పారాబోలా అంటాం. సో ఈ పాత్ ని ఏమంటున్నాం ఇప్పుడు? పారాబాలిక్ ట్రెజెక్టరీ ఈస్ ఫాలోడ్ బై యువర్ బాలిస్టిక్ మిసైల్స్. మరి క్రూయిజ్ మిసైల్స్ ఏం ఫాలో అవుతాయి? క్రూయిజ్ మిసైల్స్ నియర్ టు ద అట్మాస్ఫియర్ ఆర్ నియర్ టు ద గ్రౌండ్ ట్రావెల్ అవుతాయి. సపోజ్ ఇది ఒక మౌంటైన్ అనుకుందాం ఆర్ ఎనీ రగ్గడ్ సర్ఫేస్. క్రూయిజ్ మిసైల్ ఎలా ట్రావెల్ అవుతుంది అంటే వెరీ నియర్ టు ద సర్ఫేస్, అంటే సర్ఫేస్ ని హగ్ చేసుకుంటూ మూవ్ అవుతుంది అండ్ టార్గెట్ ఇక్కడ ఉంటే ఇట్ విల్ హిట్ ద టార్గెట్. వేరాస్ యువర్ బాలిస్టిక్ మిసైల్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఏ పారాబాలిక్ ట్రెజెక్టరీ. కానీ క్రూయిజ్ మిసైల్ ఎలా ట్రావెల్ చేస్తుందండి? ఇట్ ఈస్ హగ్గింగ్ ద సర్ఫేస్ అండ్ ఇట్ ఈస్ మూవింగ్, అంటే వెరీ నియర్ టు ద సర్ఫేస్ ట్రావెల్ చేస్తుంది. ఎందుకు ఇట్లా ట్రావెల్ చేస్తుంది? సో దట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు డిటెక్ట్ ద క్రూయిజ్ మిసైల్స్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ క్రూయిజ్ మిసైల్స్ అండ్ బాలిస్టిక్ మిసైల్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ యువర్ సూపర్ సానిక్ అండ్ హైపర్ సానిక్. సో ఇప్పుడు మనకి అర్థమైంది కదా, సూపర్ సానిక్ అంటే స్పీడ్ ఆఫ్ ద మిసైల్ ఇస్ లెస్ దాన్ 5 మ్యాక్. క్రూయిజ్ మిసైల్ అంటే ఇట్ ఈస్ ట్రావెలింగ్ నియర్ టు ద సర్ఫేస్, ఇట్స్ లిటరలీ హగ్గింగ్ ద సర్ఫేస్ అండ్ ట్రావెలింగ్. సో క్రూయిజ్ మిసైల్ అంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు బి డిటెక్టెడ్. దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ యువర్ బ్రహ్మోస్ ఆర్ స్పెషాలిటీ ఆఫ్ యువర్ బ్రహ్మోస్ మిసైల్. సో ఇట్ ఈస్ జాయింట్లీ డెవలప్డ్ బై ఇండియా అండ్ రష్యా. మరి మేజర్ అడ్వాంటేజెస్ ఏంటండి అంటే ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ స్పీడ్, ప్రిసిషన్ అండ్ వర్సటాలిటీ. ప్రిసిషన్ అంటే కరెక్ట్ గా వెళ్ళి టార్గెట్ ని కరెక్ట్ ప్లేస్ లో ఇట్ విల్ హిట్ ద టార్గెట్. మరి వర్సటాలిటీ అంటే ఏంటి? ద మిసైల్ కెన్ బి లాంచ్డ్ ఫ్రమ్ ల్యాండ్, సీ
ఎయిర్ అండ్ ఈవెన్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద సబ్మెరీన్. అంటే ల్యాండ్ నుంచి మనం బ్రహ్మోస్ మిసైల్ ని లాంచ్ చేయొచ్చు, ఎయిర్ నుంచి లాంచ్ చేయొచ్చు, వాటర్ నుంచి లాంచ్ చేయొచ్చు, అండ్ ఈవెన్ ఫ్రమ్ ద సబ్మెరీన్ ఆల్సో యూ కెన్ లాంచ్ ఇట్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్సటైల్ మిసైల్. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం ఇండియాలో ఎలా ఆపరేట్ చేస్తున్నాము అంటే ఇట్ ఈస్ బీయింగ్ యూస్డ్ బై యువర్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యువర్ బ్రహ్మోస్ మిసైల్. ఇనిషియల్ గా బ్రహ్మోస్ రేంజ్ అనేది ఓన్లీ 290 కిలోమీటర్స్ వరకే లిమిట్ చేశాము. ఎందుకు అంటే ఇండియా ఇస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ యువర్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్. 2016 వరకు కూడా ఇండియా ఇస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ యువర్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్. అసలు ఎంటీసీఆర్ అంటే ఏంటి అంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అనేది మన మిసైల్స్ అనేవి ఎక్కువ ప్రొలిఫరేషన్ అవ్వకుండా ఆపేది. ఎందుకు ప్రొలిఫరేషన్ ఆపుతున్నాము అంటే ఈ మిసైల్స్ అనేవి మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్. అందరూ కనుక ఇఫ్ దే స్టార్ట్ డెవలపింగ్ మిసైల్స్, ఎప్పుడన్నా వార్ జరిగినప్పుడు ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు ద మ్యాన్ కైండ్. అందుకే దాన్ని కంట్రోల్ చేసేదే, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ చేసేదే ఈజ్ యువర్ ఎంటీసీఆర్. ఇండియా 2016 లోనే ఎంటీసీఆర్ లో జాయిన్ అయింది. ఎప్పుడైతే ఇండియా ఎంటీసీఆర్ లో జాయిన్ అయిందో బ్రహ్మోస్ రేంజ్ కూడా మనం ఇంక్రీజ్ చేసాము. From 290 kilometers, we could extend it up to 800 kilometers. Once India joined MTCR in 2016, the range of the BrahMos was increased to 800 kilometers. So this is the significance of BrahMos missile. But recent developments enti BrahMos lo. Recent developments as of 2024-2025 వచ్చేసి BrahMos ER అంటే ఏంటి, extended range, successfully tested up to 800 kilometers. ఒకప్పుడు 290 kilometers ఉన్నది, ఇప్పుడు we were able to test it up to 800 kilometers. And second వచ్చేసరికి Philippines became the first export customer. That is a deal was signed between India and Philippines. So Philippines became the first exporter. And second వచ్చేసి work going on to develop hypersonic version. సూపర్సోనిక్ అంటే ఏంటి, లెస్ దాన్ 5 Mach స్పీడ్ వరకు ట్రావెల్ చేసే మిసైల్. హైపర్సోనిక్ అంటే ఏంటి, మోర్ దాన్ 5 ఆర్ ఈక్వల్స్ టు 5. సో ఇప్పుడు మనం సూపర్సోనిక్ నుంచి హైపర్సోనిక్ వర్షన్ ఆఫ్ బ్రహ్మోస్ డెవలప్ చేసే పనిలో ఉన్నాం. సో రిమెంబర్ దిస్. వర్క్ ఆన్ గోయింగ్ ఆన్ హైపర్సోనిక్ వర్షన్. బ్రహ్మోస్ 2 ఎక్స్పెక్టెడ్ టు రీచ్ Mach 7. Mach 7 అంటే ఏంటి, 7 times మోర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ట్రావెల్ చేసే కెపాసిటీ డెవలప్ చేయడానికి ఇండియా ముందుకెళ్తుంది. మూవింగ్ ఆన్ టు ద సెకండ్ టాపిక్ ఆఫ్ ద డే, ఇట్ ఈస్ అబౌట్ బుకర్ ప్రైజ్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. సో ఈసారి ఎవరికి వచ్చింది అండి, ఇండియన్ ఉమెన్ బాను ముస్తాక్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఆథర్ రైటింగ్ ఇన్ కన్నడ. ఏ భాషలో రాశారు, కన్నడలో రాశారు. రిమెంబర్ దిస్, వెరీ ఇంపార్టెంట్. కన్నడలో రాశారు. పేరు ఏంటి, బాను ముస్తాక్. సో షీ వన్ ద ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. రిమెంబర్ దట్. మరి తను రాసిన బుక్ పేరు ఏంటండి, బుక్ పేరు వచ్చేసరికి హార్ట్ ల్యాంప్. మరి ఈమె కన్నడలో రాస్తే దాన్ని ఇంగ్లీష్ లోకి ఎవరు ట్రాన్స్లేట్ చేశారు అంటే దీపా బష్తి. సో దీపా బష్తి ట్రాన్స్లేటెడ్ ద బుక్ ఇన్ కన్నడ టు ఇంగ్లీష్. సో దిస్ is important. This can be asked in upcoming prelims examination. So the third article of the day is about Mizoram, which became the first state in India to achieve functional literacy rate under your ULLAS. సో ఉల్లాస్ అంటే ఏంటి, అసలు ఫంక్షనల్ లిటరసీ అంటే ఏంటి, బేసిక్ లిటరసీ అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో యాజ్ పర్ 2011 సెన్సస్ ద స్టేట్ హ్యాడ్, ఏ స్టేట్ అండి, మిజోరాం. మిజోరాం హ్యాడ్ ఏ లిటరసీ రేట్ ఆఫ్ 91.33%. సో 2011 సెన్సస్ ప్రకారం మిజోరాం లో లిటరసీ రేట్ వచ్చేసరికి 91.33%. ఏ ర్యాంక్ లో ఉందండి ఇండియాలో, థర్డ్ ర్యాంక్ లో ఉండేది. నా under your ULLAS scheme, Mizoram became the first state to achieve full literacy. అది కూడా ఏం లిటరసీ, ఫంక్షనల్ లిటరసీ. మరి బేసిక్ లిటరసీకి ఫంక్షనల్ లిటరసీకి డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, బేసిక్ లిటరసీ అంటే ఎబిలిటీ టు రీడ్ రైట్ అంతే, అంటే ఎబిలిటీ టు రీడ్ అండ్ రైట్ ఈజ్ యువర్ బేసిక్ లిటరసీ. మరి ఫంక్షనల్ లిటరసీ అంటే ఏంటి, ఫంక్షనల్ లిటరసీ ఇస్ ద ఎబిలిటీ టు అప్లై, అంటే అప్లై ద స్కిల్స్ ఇన్ ద ప్రాక్టికల్ అండ్ ఎవ్రీడే లైఫ్. బేసిక్ లిటరసీ వరకు చదవగలమా రాయగలమా అనేది చూస్తున్నాం,
కానీ ఫంక్షనల్ లిటరసీలో ఆ చదవడం రాయడం అనేది మనం ప్రాక్టికల్ గా లైఫ్ లో యూజ్ చేస్తున్నామా లేదా అనేది టెస్ట్ చేసేదే యువర్ ఫంక్షనల్ లిటరసీ. సో it is about using reading, writing, arithmetic operations in personal and community development. So this is the difference between your basic literacy and functional literacy. So Mizoram became first state to achieve full functional literacy rate, not basic literacy. Functional literacy rate అనేది ఫుల్ గా అచీవ్ చేసింది ద మిజోరాం స్టేట్. మనకి ఇప్పుడు బేసిక్ లిటరసీ అంటే ఫంక్షనల్ లిటరసీ అంటే డిఫరెన్స్ అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? ఉల్లాస్ స్కీమ్. ఉల్లాస్ స్టాండ్స్ ఫర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ ద సొసైటీ. ఈ ఫుల్ ఫామ్ ని ఉల్లాస్ అని షార్ట్ గా అంటున్నాం. ఆర్ నవ్ భారత్ సాక్షరతా కార్యక్రమ్. నవ్ భారత్ సాక్షరతా కార్యక్రమ్. ఉల్లాస్ నవ్ భారత్ సాక్షరతా కార్యక్రమ్ ఆర్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. వెరీ ఇంపార్టెంట్. ఏదైనా స్కీమ్ ఉంటే అది సెంట్రల్లీ స్పాన్సర్డా, సెంట్రల్ సెక్టర్ స్కీమా అనేది మనం ఫస్ట్ నోటీస్ చేయాలి. సో వాట్ ఈస్ ఉల్లాస్ స్కీమ్? ఇట్ ఈస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది అండి? ఫ్రమ్ 2022 ఇయర్ టు 2027, అంటే 5 years ఆఫ్ టైం పీరియడ్ కి దిస్ స్కీమ్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. ద స్కీమ్ అలైన్డ్ విత్ NEP 2020. NEP అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గోల్స్ కి అలైన్ అయి ఉన్న స్కీమ్ ఈజ్ యువర్ ఉల్లాస్ స్కీమ్. దేని మీద ఇది కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. దోస్ అడల్ట్స్ హూ డెంట్ గో టు కాలేజ్ ఆర్ స్కూల్స్ ఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ అండర్ దిస్ ఉల్లాస్ స్కీమ్. దీంట్లో మనకి మేజర్ గా 5 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్. సెకండ్ వచ్చేసరికి క్రిటికల్ లైఫ్ స్కిల్స్. థర్డ్ వచ్చేసరికి బేసిక్ ఎడ్యుకేషన్. ఫోర్త్ వచ్చేసరికి వొకేషనల్ స్కిల్స్. ఫిఫ్త్ వచ్చేసరికి కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. సో దీస్ 5 ఆర్ యువర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అండర్ యువర్ ఉల్లాస్ స్కీమ్. అసలు ఇది దేనికి రిలేటెడ్? అబౌట్ టార్గెటింగ్ అడల్ట్ ఎడ్యుకేషన్. అడల్ట్స్ అంటే ఈ స్కీమ్ లో ఎవరు అంటున్నారు? 15 ఆర్ అబౌవ్. ఎవరైతే 15 ఆర్ అబౌవ్ ఉండి దే డెంట్ గో టు స్కూల్, వాళ్ళకి మనం ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎలాంటి ఎడ్యుకేషన్ అంటే దీస్ 5 కాంపోనెంట్స్ కవర్ అయ్యే ఎడ్యుకేషనల్ స్కిల్స్. సో ఈ 5 కాంపోనెంట్స్ ఇంపార్టెంట్. దీస్ 5 అండ్ ఉల్లాస్ స్కీమ్ గురించి, టైం పీరియడ్ ఆఫ్ ఉల్లాస్ స్కీమ్ గురించి, అండ్ అబౌట్ యువర్ డిఫరెన్స్ బిట్వీన్ బేసిక్ లిటరసీ అండ్ ఫంక్షనల్ లిటరసీ గురించి అడిగే ఛాన్స్ చాలా హై ఉన్నాయి. ద ఫోర్త్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసి అబౌట్ 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో మనం ఫస్ట్ పాండమిక్ అగ్రిమెంట్ అనేది వీ హ్యావ్ టేకెన్ అప్ ద ఫస్ట్ పాండమిక్ అగ్రిమెంట్. అసలు ఫస్ట్ పాండమిక్ అగ్రిమెంట్ అంటే ఏంటి, దాని యూజెస్ ఏంటి, దాని కింద ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది మనం నేర్చుకుందాం. సో అసలు ఫస్ట్ పాండమిక్ ట్రీటీ ఏంటి అంటే ఇట్ ఈస్ టు ప్రిపేర్ ద నేషన్స్ ఫర్ ఎనీ ఫ్యూచర్ పాండమిక్స్. మొన్న COVID-19 వచ్చింది. సో దాన్ని మనము సడన్ గా ఎదుర్కొనే దానికి మన దగ్గర సరైన రిసోర్సెస్ లేక ఫస్ట్ వేవ్ అప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండడం కోసము ప్రిపేర్డ్నెస్ ఆఫ్ గ్లోబల్ పాండమిక్స్ అనేది నేషన్స్ లో ఇంక్రీజ్ చేయడం కోసము ఇలాంటి ఫస్ట్ పాండమిక్ అగ్రిమెంట్ కావాలి అని చెప్పి దట్ వాస్ టేకెన్ అప్ ఇన్ యువర్ 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఆఫ్ యువర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దిస్ ఈస్ ఏ లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీ అండర్ ఆర్టికల్ 19 ఆఫ్ యువర్ WHO కాన్స్టిట్యూషన్. సో అది ఒక లీగల్లీ బైండింగ్ అంటే మనం ఒకసారి సైన్ చేస్తే వీ హ్యావ్ టు బైండ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండర్ దిస్ ట్రీటీ. మరి ఇది ఫస్ట్ లీగల్లీ బైండింగ్ ట్రీటీయా అంటే కాదు. బిఫోర్ దిస్ వీ హ్యావ్ అనదర్ లీగల్లీ బైండింగ్ ట్రీటీ. అది వచ్చేసి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్. సో దిస్ వాజ్ ద ఫస్ట్ లీగల్లీ బైండింగ్ ట్రీటీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ ఫస్ట్ పాండమిక్ అగ్రిమెంట్. ఇది అసలు ఎందుకు మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అగ్రిమెంట్ ఏంటి అంటే టు ఎన్ష్యూర్ ఈక్విటబుల్ యాక్సెస్ టు మెడిసిన్స్, దట్ ఈస్ వ్యాక్సిన్స్, డయాగ్నోస్టిక్స్ అండ్ థెరపెటిక్ ట్రీట్మెంట్స్. సో ఈక్విటబుల్ యాక్సెస్ అనేది ఉండాలి త్రూ అవుట్ ద వరల్డ్ అని దిస్ ఫస్ట్ పాండమిక్ అగ్రిమెంట్ ఈస్ కాలింగ్ ఫర్. బైండింగ్ నేచర్ అంటే ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను. ఇట్స్ లీగల్ బైండింగ్, లీగల్లీ బైండింగ్. మరి 60 మంది కనుక రాటిఫై చేస్తే ఆటోమేటిక్ గా దిస్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్. సో we require 60 countries ratification to become enforceable. So this is about the first pandemic agreement. Then what are the key features under this agreement ante 6 important features unnai. First feature vachesariki pathogen access and benefit sharing.
దీని కింద అన్ని కంట్రీస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న పాథోజన్ శాంపిల్స్ అండ్ జీనోమిక్ డేటాని షేర్ చేయాలి. వాళ్ళు షేర్ చేయడం వల్ల 10% ఆఫ్ వ్యాక్సిన్ అవుట్పుట్ అనేది ఫార్మా కంపెనీస్ WHO కి ఇవ్వాలి. అంటే కంట్రీస్ ఏం షేర్ చేస్తున్నారు? దే ఆర్ షేరింగ్ పాథోజన్ శాంపిల్స్ అండ్ జీనోమిక్ డేటా. మరి ఫార్మా ఇండస్ట్రీస్ ఏమి ఇస్తున్నాయి రిటర్న్ లో? దే ఆర్ గివింగ్ 10% ఆఫ్ టోటల్ వ్యాక్సిన్ అవుట్పుట్ టు WHO అండ్ 10% ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్ టు లో ఇన్కమ్ కంట్రీస్. సో కంట్రీస్ ఏమో పాథోజన్ శాంపిల్స్ ఇస్తున్నారు, ఫార్మా ఇండస్ట్రీస్ ఇన్ రిటర్న్ లో ఏమి ఇస్తున్నాయి అంటే 10% ఆఫ్ వ్యాక్సిన్ అవుట్పుట్ ఫర్ ఫ్రీ అండ్ 10% అఫోర్డబుల్ ప్రైసెస్ టు లో ఇన్కమ్ కంట్రీస్ కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెకండ్ వచ్చేసరికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. ఇట్ ఈస్ ఎంకరేజింగ్ టెక్నాలజీ షేరింగ్ అండ్ టెక్ సపోర్ట్ బిట్వీన్ ద కంట్రీస్ ఫర్ బెటర్ వ్యాక్సిన్ ప్రొడక్షన్. కంట్రీస్ కనుక ఇఫ్ దే స్టార్ట్ collaborating on technological front and transfer of the capacity building, దాని వల్ల more and more vaccines can be generated. And third ఏంటి? ఈక్విటీ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రేమ్వర్క్. ఇట్ ప్రయారిటైజెస్ పబ్లిక్ హెల్త్ రిస్క్ ఓవర్ జియో పాలిటిక్స్. ఏ కంట్రీస్ మధ్య గొడవ ఉన్నా కానీ ఒక పాండమిక్ రాగానే అందరూ ఒకటే అయ్యి ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? ఫర్ పబ్లిక్ హెల్త్ రిస్క్ ఇవ్వాలి. సో దిస్ ఈస్ ద థర్డ్ ఏంటి? ఈక్విటీ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రేమ్వర్క్. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి గ్లోబల్ సప్లై చైన్ అండ్ ఫినాన్సింగ్ మెకానిజం. దీని కింద దే ఆర్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ గ్లోబల్ సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ నెట్వర్క్. ఎందుకు అంటే ఏదైనా పాండమిక్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా అండ్ చాలా త్వరగా ఈజీగా కంట్రీస్ కి చేరాలి. అది మానిటర్ చేయడం కోసం వీఆర్ ఎస్టాబ్లిషింగ్ గ్లోబల్ సప్లై చైన్ అండ్ లాజిస్టిక్ నెట్వర్క్ విచ్ విల్ హెల్ప్ ఇన్ ఎమర్జెన్సీ పీరియడ్. నెక్స్ట్ వచ్చేసరికి నేషనల్ హెల్త్ పాలసీ అలైన్మెంట్. ఈ ఫస్ట్ పాండమిక్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా నేషనల్ హెల్త్ పాలసీస్ ఆఫ్ కంట్రీస్ తో అలైన్ చేయాలి అనేది ఈజ్ యువర్ ఫిఫ్త్ ఆబ్జెక్టివ్. సిక్స్త్ అప్రోచ్ వచ్చేసరికి ఏంటి? వన్ హెల్త్ అప్రోచ్. వన్ హెల్త్ అప్రోచ్ అంటే ఇట్ ఈస్ షోయింగ్ ద ఇంటర్ కనెక్టెడ్నెస్ బిట్వీన్ యువర్ హ్యూమన్స్, వైల్డ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్. అంటే హ్యూమన్ హెల్త్, యానిమల్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ కూడా మూడు ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి అని చెప్పడమే ఈజ్ యువర్ వన్ హెల్త్ అప్రోచ్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే నవ్వేడేస్ దెర్ ఇస్ రైజ్ ఇన్ జూనోటిక్ డిసీజ్. జూనోటిక్ డిసీజ్ అంటే ఏంటి? ద డిసీజ్ విచ్ ఈస్ బ్రింగ్ స్ప్రెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్. అది రైజ్ అవుతున్నాయి కాబట్టి దేర్ నీడ్ టు బి అన్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ హ్యూమన్ హెల్త్ అండ్ యానిమల్ హెల్త్. అందుకే సిక్స్త్ అప్రోచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వన్ హెల్త్ అప్రోచ్. సో 6 features ఉన్నాయి అవర్ ఫస్ట్ పాండమిక్ అగ్రిమెంట్ కింద. దిస్ కెన్ బి యూస్డ్ ఫర్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. మూవింగ్ ఆన్ టు MCQ ఆఫ్ ద డే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బ్రహ్మోస్ మిసైల్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఏ hypersonic missile currently in service. Second, it can be launched from land, air, sea and submarine platforms. Third statement, it uses ramjet propulsion during its flight. Select the correct answer using the quotes below. First option 1 and 2 only. Second 2 and 3 only. Third option 1 and 3 only. Fourth option 1, 2, 3. First చూడండి, ఇది hypersonic. We are planning to develop hypersonic. కానీ present what we are using? We are using supersonic. So ఇది wrong. Second చూడండి, మనం అనుకున్నాం ఇది versatile missile. Versatile అంటే ఏంటి? It can be launched from land, sea, air and submarine. So second ది correct. It uses ramjet propulsion during its flight. ఇక్కడ మీరు తెలియాల్సింది బ్రహ్మోస్ అనేది 2 stages మిసైల్. ఫస్ట్ స్టేజ్ లో సాలిడ్ ఫ్యూయల్ వాడతాం. సెకండ్ స్టేజ్ లో లిక్విడ్ రామ్జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ వాడతాం. సో 2 stages ఉంటాయి. ఫస్ట్ దాంట్లో సాలిడ్ ఫ్యూయల్ వాడతాము, సెకండ్ స్టేజ్ లో లిక్విడ్ రామ్జెట్ ఫ్యూయల్ అనేది వాడతాం. సో ఇట్ యూజెస్ రామ్జెట్ ప్రొపల్షన్ డ్యూరింగ్ ఇట్స్ ఫ్లైట్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. సో ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ వచ్చేసరికి 2 and 3. ఫస్ట్ ఎందుకు తప్పు? ప్రెసెంట్ వీఆర్ స్టిల్ యూజింగ్ సూపర్సోనిక్ మిసైల్ బట్ వీఆర్ ప్లానింగ్ టు డెవలప్ hypersonic missile of BrahMos. That's all for today's video. We shall meet in tomorrow's videos with new topic. Till then, happy learning.